అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో 22 అంతస్తుల భవనం నేలమట్టమైంది. అది కూడా కేవలం 15 సెకండ్లలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేవలం 15 సెకండ్లలో 22 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు అమెరికా అధికారులు. 2020లో సంభవించిన తుఫాన్లతో దెబ్బతింది 22 అంతస్తుల హెడ్జ్ టవర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేవలం 15 సెకండ్లలోనే కూల్చేసింది. మరమ్మతులు చేసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ కూడా ఫలించలేదు. అవన్నీ కూడా విఫలమయ్యాయి. చివరికి చేసేదే లేక కూల్చేయాలంటూ కూడా అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో 15 సెకండ్లలో కూల్చేశారు. పేలుల ద్వారా కేవలం 15 సెకండ్లలోని 22 అంతస్తుల హెడ్జ్ టవర్ని నేలమట్టం చేశారు అధికారులు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 15 సెకండ్లలో 22 అంతస్తుల భవనం కూల్చేసిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా దుమ్ము ధూళి అలుముకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మీకు గుర్తుంటే కనుక గత 2 ఏళ్ల క్రితం అంటే ఆగస్టు 28, 2022న ఢిల్లీలో 40 అంతస్తుల ఇన్ఫాక్ట్ ట్విన్ టవర్స్ అంటూ ఉంటాం. ఆ ట్విన్ టవర్స్ అంశం మరొకసారి ఇక్కడ గుర్తొస్తుందని చెప్పుకోవాలి. అక్కడ 9 సెకండ్లలోని కూల్చేయడం జరిగింది. 15 సెకండ్లలో ఒక్కసారి మీరు చూస్తే కనుక పూర్తిగా దీని ఏమంటారంటే కనుక ఇంప్లోషన్. అంటే బయటన మనం సపోజ్ ఏదైనా ఒక పదార్థం పెట్టి పేల్చేస్తాం అనుకుందాం. అదేమవుతుంది, మధ్యలో పెట్టి పేల్చినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. సారీ, ఆ శిథిలాలు ఏవైతే ఉంటాయో బయటికి తుళ్ళిపోతూ ఉంటాయి, బయటకు వ్యాపిస్తూ ఉంటాయి, లేదా బయటను పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక్కటంటే ఒక్కటి కూడా అదిగో మీరు విజువల్ చూడొచ్చు. పూర్తిగా ఇంప్లోషన్ అంటే కనుక ఆ పేలుడు పదార్థం లోపలికి మాత్రమే అదిగో ఆ మధ్యలో అమర్చారు. అవి మధ్యలో అమర్చిన తర్వాత అది ఆ మధ్యలోనే కృంగిపోతుంది. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే ఆ నిటారుగా ఉన్న 22 అంతస్తుల భవనం మధ్యలో ముందు కుంగిపోయింది. ఆ తర్వాత ఇటు కుడి భాగం కుంగిపోయింది, ఆ తర్వాత ఎడమ భాగం కుంగిపోయింది. అలా అక్కడికి ఆ ప్రాంతానికి మాత్రమే ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి మీరు చూసారు. ముందుగా మధ్యలో వాటిని పేల్చడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రక్రియ ద్వారా ఆ పేలుడు పదార్థాలను అమర్చడం జరుగుతుంది. అమర్చిన మీరు చూస్తే కనుక మధ్యలో ముందు పేల్చడం జరిగింది. ఆ తర్వాత కుడి ఎడమకు సంబంధించి అది కూడా ఒక క్రమ పద్ధతులు. దీన్ని ఏమంటారంటే ఇంప్లోషన్ అంటూ ఉంటారు, ఇంప్లోసివ్ మెథడ్ అంటూ ఉంటారు అన్నమాట. సాధారణంగా ఎక్స్ప్లోసివ్స్ అంటూ ఉంటాం. అంటే ఒక పదార్థం పెట్టాం, పేలుడు పదార్థం, అది రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, పేలితే అక్కడ పెట్టిన చోటు నుంచి ఆ శిథిలాలు బయటకు తుల్లుతూ ఉంటాయి, బయటకు వ్యాపించడం జరుగుతుంది. కానీ ఇంప్లోషన్లో అలా కాదు. ఎక్కడైతే ఈ పేలుడు పదార్థాలను అమరుస్తారో అక్కడి నుంచి లోపలికే కుంగిపోతుంది అన్నమాట. అంటే ఎక్కడ కూడా వీటి శిథిలాలు ఎక్కువగా ఒక్కసారి ఆ విజువల్ని చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్. అయితే చాలా మందికి అనుమానం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇంప్లోషన్స్, ఇటువంటి భవనాలను, ఇంత పెద్ద ఎత్తున ఉన్న భవనాలని పూర్తిగా ధ్వంసం చేయడం, నేలమట్టం చేసే క్రమంలో ఏవైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా అంటూ కూడా. ఎందుకంటే అటువంటి ఇబ్బందికర వాతావరణం పక్కనున్న భవనాలకి ఏర్పడకుండా ముందుగా వాళ్ళని ఖాళీ చేయించేస్తారు. మీకు ఇంకా గుర్తుంటే కనుక ఆ విజువల్ మీరు చూడొచ్చు. పూర్తిగా దుమ్ము ధూళి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆవరించేస్తుంది. అక్కడ ఈవెన్ కుక్కలకి కూడా కావచ్చు, అంటే ఆ చుట్టుపక్కల ఉండే పశువులకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏవైనా పెంపుడు జంతువులకు సంబంధించి కాదు, వాటన్నిటినీ కూడా ఈవెన్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కొద్ది గంటల వరకు కూడా దూరంగా వెళ్ళిపోమంటారు. అది ఆ పేలుడు సంభవించిన సందర్భంలో అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆ వైబ్రేషన్స్, అంటే ఆ వైబ్రేషన్స్ కొనసాగుతూ ఉంటాయి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా. సో అటువంటి పరిస్థితి. కేవలం 15 సెకండ్ల వ్యవధిలోని 22 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు అమెరికా అధికారులు. కానీ ఈ విషయంలో చెప్పుకుంటే మన వాళ్ళని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ట్విన్ టవర్స్ 40 అంతస్తుల భవనాన్ని 9 సెకండ్లలోనే కూల్చేశారు ఢిల్లీ అధికారులు. ఇక్కడ సూపర్ టెక్ ట్విన్ టవర్స్ అంటూ ఉంటారు. 2022 ఆగస్టు 28న
సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు విజువల్ చూస్తే కనుక కొన్ని కిలోమీటర్ల మేర దుమ్ము ధూళి ఆవరించింది. వెంటనే అక్కడ అధికారులు ఏం చేస్తారంటే ఇటు ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆ మట్టి మీదకి వాటర్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దుమ్ము ధూళి ఇంకా వ్యాపించకుండా వెంటనే ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి ఆ స్పాట్ను చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.